రోజుల పాటుగా సహజీవనం చేశారు ఆ ఇద్దరు కూతుళ్ళు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తల్లి అయితే మరణించింది. తల్లి శవం ఆ రూమ్లోనే ఉంది, ఆ ఇంట్లోనే ఉంది. 8 రోజులుగా ఆ శవంతో అలానే కూర్చున్నారు. కానీ తల్లి చనిపోయినటువంటి విషయాన్ని చుట్టూన్నటువంటి స్థానికులకు కానీ పోలీసులకు కానీ ఎవరికి కూడా ఫిర్యాదు చేయలేదు. తల్లి పేరు లలితగా తెలుస్తోంది. లలిత మృతదేహంతో 8 రోజుల పాటుగా ఇద్దరు కూతుళ్ళు అదే ఇంట్లో ఉన్నారు. తల్లి చనిపోయినటువంటి ఆత్మహత్యకు యత్నించిందని కూతుళ్ళు చెప్తున్నారు. తల్లి చనిపోవడంతో వాళ్ళు కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. సో తల్లి మరణ వార్త తర్వాత వాళ్ళు కూడా చేతులు కోసుకొని ఇద్దరు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కూతుర్లు. ఇద్దరు ఫిర్యాదు చేశారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్కి తరలించారు. కూతుళ్ళిద్దరిని కూడా పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు. మరి కారణం ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. కూతుర్లే తల్లి పైన ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి చంపేశారా, ఇంకేదైనా కారణంగా ఉందా ఏంటి అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ తల్లి కూతుర్ని 8 రోజుల పాటుగా అదే ఇంట్లో పెట్టుకొని కూతుర్లు కూడా ఉన్నారు. కానీ ఏ ఒక్క విషయాన్ని కూడా బయటకు రానివ్వలేదు. 8 రోజులైనా ఆ శవం ఇంకా ఎటువంటి వాసన రాకుండా, ఎటువంటి సమాచారం బయటికి పొక్కకుండా చాలా పకడ్బందీగా ఆ కూతురు ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. తల్లి చనిపోవడంతో కూతుర్లు కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. చేతులని కోసుకున్నారు చాక్తో. కానీ కొంత గాయాల పాలయ్యాయి. కానీ వారికి ఎటువంటి ప్రాణాపాయం అయితే ఎదురు కాలేదు. సో ఇప్పుడు తాజాగా ఏకంగా కూతుర్లు వెళ్ళి పోలీస్ స్టేషన్లో తమ తల్లి కనిపించలేదంటూ ఫిర్యాదు చేశారట. సో ఈ ఫిర్యాదు ఆధారితంగా వెళ్ళి చూస్తే ఆ ఇంట్లోనే తల్లి శవంగా కనిపించింది. దీంతో పోలీసులు ఆ ఇద్దరు కూతుర్లని అదుపులోకి తీసుకున్నారు. ఆ మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలించారు. ఒకసారి మనం చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. వారసిగూడ బస్తీలో జరిగింది ఈ ఘటన. తల్లి శవాన్ని పక్కనే పెట్టుకొని 8 రోజుల పాటుగా అదే ఇంట్లో అదే రూమ్లో శవం ఓవైపు, వారిద్దరు ఒక్కోవైపు. సో ఈ రకమైన ఘటన కొంత దారుణమైనదని చెప్పాలి. ఎందుకంటే శవాన్ని పక్కన పెట్టుకొని కన్న తల్లినే శవంగా పక్కన పెట్టుకొని కూతుర్లు 8 రోజులుగా ఉన్నారంటే ఇది డెఫినెట్గా ఒక సాహసం, ఒక ధైర్యమే. మరి ఏం జరిగింది ఏంటి అనేది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, ఏం జరిగింది? వారసిగూడలో ఈ తల్లి శవాన్ని పక్కనే ఉంచుకున్న కూతుర్లు 8 రోజుల పాటుగా ఎవరికి తెలియకుండా దాచేశారు. సో ఇంతకీ ఆ తల్లి అయినా మరణించింది, కూతుర్లపై అనుమానం వ్యక్తమవుతుందా? ఏం జరుగుతుందో అప్డేట్స్ ఏంటి? సికింద్రాబాద్ వారాసిగూడలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. తల్లి చనిపోయినప్పటికీ కూడా 8 రోజుల పాటు ఆ తల్లి మృతదేహంతోనే వాళ్ళ ఎవరైతే పిల్లలు అంటే వాళ్ళ ఇద్దరు కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవనం కొనసాగించారని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే ఆ విషయం 8 రోజుల పాటు కూడా తల్లి చనిపోయిందన్న విషయం ఎవరికి చెప్పకుండా తల్లితోనే ఉండడం జరిగింది. తల్లి చనిపోయాక వాళ్ళు కూడా చనిపోదామని అనేక సార్లు ప్రయత్నించినప్పటికీ కూడా భయంతో చనిపోవాలని పరిస్థితి చెప్పొచ్చు. చుట్టుపక్కల వాళ్ళకి దుర్వాసన రావడంతో వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు వచ్చాక మా తల్లి కనిపించట్లేదు అంటూ కూడా వాళ్ళు పోలీసులతో మాట్లాడుతున్న పరిస్థితిని కూడా పోలీసులు చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. అయితే లలిత అని అంటే ఇప్పుడు మృతురాలు ఎవరైతే లలిత మహిళ ఉందో తన భర్తతో కొన్ని గొడవల వల్ల తన భర్తకి దూరంగా ఉంటుందని చెప్పొచ్చు. తనకి 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఒక ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. లలిత మాత్రం ఇంట్లోనే ఉంటూ వాళ్ళని చూసుకుంటూ ఉంటుంది. ఇంటి బాధ్యత చేపట్టిందని చెప్పొచ్చు. వాళ్ళు ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు కాలభైరవ దేవుడిని అధికంగా నమ్ముతూ ఉంటారు, ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అయితే కాలభైరవుడు అనగానే కుక్కలు ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. అయితే ఇంట్లో వాళ్ళకి 3 కుక్కలు కూడా పెంచుకుంటున్న పరిస్థితి కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఆ కుక్కల్ని అసలు బయటికి కూడా తిప్పేవాళ్ళు కాదు, కేవలం ఇంట్లోనే బంధించే వాళ్ళు. ఆ కుక్కలకి కూడా పూజలు చేసేవాళ్ళు అంటే ఇంటి పక్కన వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఆ కుక్కల్ని బయటికి తీసుకోండి అంటే ఎందుకు అలా ఇంట్లోనే వాటిని బంధిస్తున్నారు అని చుట్టుపక్కల వాళ్ళు అడిగినప్పటికీ కూడా వారితో వివాహం గొడవలు పెట్టుకునే వాళ్ళు అంటూ కూడా ఇంటి పక్కల వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. దాదాపుగా ఇంట్లోకి వచ్చి వాళ్ళు క్లియర్ గా తల్లి మరణానికి కారణం ఏంటి? తల్లి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఆత్మహత్యనా, హత్యనా? అసలు ఏం జరిగింది? తల్లి మృत्यు మీద మాత్రం అంటే తల్లి చనిపోవడానికి గల కారణం మాత్రం వాళ్ళు కూడా చెప్పని పరిస్థితి అని చెప్పొచ్చు. అడుగుతున్నప్పటికీ కూడా అసలు అంటే పోలీసులు అడుగుతున్న ప్రశ్నకి కూడా వాళ్ళు సమాధానం ఇవ్వని పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఏ విధంగా చనిపోయిందంటే సహజ మరణమా, లేకపోతే ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే ఈ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ మానసిక పరిస్థితి అంటే లలితకి ఎవరైతే 2 కూతుళ్ళు ఉన్నారో వాళ్ళ మానసిక పరిస్థితి కూడా బాగాలేదు అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఏమైనా హత్య చేస్తారా అని కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారని చెప్పొచ్చు. పోలీసులకి ఎప్పుడైతే ఘటన జరిగింది, ఇక్కడ ఒక మృతదేహం ఉంది అంటూ కూడా
తల్లి కూతుర్లకి ఏమైనా విభేదాలు ఉండేవా? ఆల్రెడీ భర్తతో కొన్ని విభేదాలను అందుకే దూరంగా ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో తల్లి కూతుర్లో కూడా విభేదాలు ఉండేవా? స్థానికులు ఏం చెప్తున్నారు? ఆ తల్లి కూతుళ్ళు మాత్రం అసలు బయటకు వచ్చే వాళ్ళు కాదు, ఎప్పుడు కూడా డోర్లు వేసుకొని లోపలే ఉండేవాళ్ళు. కేవలం ఉద్యోగాలకి వెళ్తున్న సమయంలో మాత్రమే బయటకు వచ్చేవాళ్ళు అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ప్రవర్తన కూడా ముగ్గురిది, అంటే తల్లి లలితది అలాగే వాళ్ళ ఇద్దరు కూతుర్లని ఉండేది. ఎప్పుడు ఎవరితో కూడా మాట్లాడకుండా అదొక లోకంలో ఉంటున్నట్టుగా ఉండేవాళ్ళు అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ అంటే ఇంట్లో ఏవైనా విషయాలు కూడా బయటికి రాకుండా ఎప్పుడు డోర్లు వేసుకుని ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి మాకు అప్పుడే అనుమానం వచ్చింది. కానీ తల్లి కనిపించకపోవటం, అదే విధంగా కొంచెం దుర్వాసన రావడంతో మేము పోలీసులకి ఫోన్ చేశామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ మరి తనది సహజ మరణమా లేకపోతే ఏంటనే విషయాలకు మాత్రం తెలియాల్సి ఉన్నాయి మనోజ్. అంటే నిజంగా అనుమానాస్పదంగా మరణించింది, సహజంగానే మరణించింది అనుకుంటే కనుక పిల్లలు తల్లిదండ్రులకు సంబంధించి వారికి సమాచారం ఇచ్చేవారంటే తల్లి చనిపోయిన వార్తని స్థానికులకు చెప్పేవారు, లేదంటే అంత్యక్రియలు కూడా చేసేవారు. కొంత అనుమానాస్పదంగా ఉంది. కూతుర్లకి తల్లి పైన అనుమానం ఏదైనా అంటే కొంత ఇబ్బందికరంగా గొడవలు జరగడం కంటే ఏదైనా జరిగిందా? స్థానికులు చూస్తే అపార్ట్మెంట్ లా కనబడుతోంది. ఎవరైనా చెప్తున్నారు అటువంటి సంఘటన గురించి? ఎస్ మనం స్థానికులు చెప్తున్న దాని ప్రకారం కనుక చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి గొడవలు కూడా ఉండేవి కాదు. వాళ్ళ ముగ్గురు మాత్రం కలిసి కట్టుకునే ఉండేవాళ్ళు. వాళ్ళు ఏవైతే 3 కుక్కల్ని కూడా పెంచుకుంటూ ఉండేవాళ్ళు. కుక్కల్ని చూసుకోవడానికే తన తల్లి లలితకి సమయం కూడా సరిపోయేది కాదు అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే తల్లి కూతుర్లకు ఎటువంటి గొడవలు మనస్తాపాలు ఏవి ఉండేవి కాదు అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం. ఎందుకు మరి 8 రోజులుగా తల్లి శవంతో అలానే ఆ ఇంట్లో ఉండాల్సి వచ్చింది? ఎందుకు పిల్లలు బయటికి చెప్పలేకపోయారు? ఎస్ మనోజ్, అదే అనుమానంగా ఉందని చెప్పొచ్చు. పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే కూతుర్లే చంపేశారా లేకపోతే సహజంగా చనిపోయింది అంటే ఇక్కడ ఇంకొకటి మనోజ్, పోలీసులు చెప్తున్నారు కూడా వాళ్ళ మానసిక పరిస్థితి బాగోలేదు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే పోలీసులు అంటే వాళ్ళని అసలు ఏం జరిగిందని విచారిస్తున్నా, లేకపోతే మీ తండ్రి ఎక్కడ ఉన్నారు ఏదైనా అడిగినప్పటికీ కూడా కొంతగా లేని సమాధానాలు చెప్పడంతో వాళ్ళకి ఇద్దరికి కూడా కూతురు ఇద్దరికి కూడా మధ్య స్థిమితం లేదు. వాళ్ళు కూడా ఆత్మహత్యకి పాల్పడేది తెలుస్తోంది. ఏం చేసుకున్నారు? చేతులన్నీ కోసుకున్నారు, తల్లి శవం పక్కన పెట్టుకొని వాళ్ళు కూడా ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఎస్ మనోజ్, వాళ్ళు కూడా అంటే తల్లి ఎప్పుడైతే చనిపోయిందో అంటే వాళ్ళ ఆడన పాలన చూస్తున్నారు. తల్లి ఎలాగో తండ్రి దూరం అయ్యాడు, మా బాగోగులు అన్ని కూడా చూస్తున్నది తల్లి. ఇప్పుడు తల్లి కూడా చనిపోవడంతో మమ్మల్ని ఎవరు చూసుకుంటారు ఏంటని దిక్కు వచ్చే స్థితిలో వాళ్ళు కూడా చనిపోవాలి అనుకున్నారు. కానీ మరి ఎందుకు చనిపోలేదు అంటే దాదాపుగా 8 రోజులు కూడా ఆ తల్లి మృతదేహంతోనే వాళ్ళు ఉండడం జరిగింది. చనిపోవడానికి అనేక సార్లు ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు విఫలమయ్యారని చెప్పొచ్చు. అదే విధంగా ఇప్పుడు కూడా చనిపోవాలి అనుకున్నారు. కానీ అప్పుడు స్థానికులు దుర్వాసన పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు అక్కడికి వచ్చి చూశాక వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నట్టు కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది మనోజ్. రైట్ దేవికాస్త, మొత్తం మీద తల్లి శవాన్ని పక్కనే పెట్టుకొని తల్లి ఎలా మరణించింది ఇంకా క్లారిటీ లేదు. సహజ మరణమా లేదంటే కూతుర్లే తల్లిని చంపేశారా ఇంకా అనుమానం అయితే వ్యక్తమవుతోంది. అయితే చుట్టూన్నటువంటి స్థానికులకి అక్కడ ఆ శవం 8 రోజులుగా అక్కడే ఉంది కాబట్టి కొంత దుర్వాసన వచ్చింది. ఆ దుర్వాసన కారణంగానే స్థానికులు కొంత పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులకు రంగంలోకి దిగి ఆ ఇద్దరు కూతుర్లని అరెస్ట్ చేశారు. పోలీసులు స్టేషన్ తరలించారు. అయితే కూతుర్లు కూడా తల్లి మరణం తర్వాత వారు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోదామని చెప్పి చేతిపైన గాయాలు కూడా ఉన్నాయి. చాక్తో చేతిపైన కోసుకున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు కూడా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంటారు. సో తల్లికి తండ్రికి మధ్య గ్యాప్ ఉంది. వారిద్దరు కొంత విభేదాల కారణంగా విడిపోయారు. ఆ ఇంట్లో 3 కుక్కలు కూడా ఉన్నాయి. 3 కుక్కలను పెంచుకుంటున్నారు. ఆ తల్లికి ఆ కుక్కలను పెంచుకునేటువంటి బాధ్యత, వాటి బాగోగులు చూసుకునే బాధ్యత పూర్తిగా సరిపోతుంది. మరి ఏం జరిగింది ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ ఇంకా కూడా పోలీసులు కేసును విచారిస్తున్నారు. సికింద్రాబాద్ వారసుగూడలో జరిగింది ఈ ఘటన. ఎసుకడం చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈ మహిళే, ఆవిడ పేరు లలిత. 2 కూతుళ్లతో వారసుగూడలో ఉంటున్నారు. సో వారసుగూడలో ఉన్నటువంటి లలిత 8 రోజుల క్రితం మరణించినట్టు తెలుస్తోంది. సో చనిపోయిన శవాన్ని పట్టుకొని పెట్టుకొని ఇక్కడ మన రైట్ సైడ్ బాక్స్ చూస్తున్న మాస్క్ ధరించినటువంటి వాళ్ళే ఆ కూతురు. ఇక్కడ చూడొచ్చు 2 కూతుర్లు. ఎస్ 2 కూతురు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. 2 కూతుర్లు తల్లి శవాన్ని పక్కన పెట్టుకొని 8 రోజుల పాటుగా అదే ఇంట్లో ఉన్నారు. కానీ ఆ తల్లి మరణ వార్తని బయటికి చెప్పలేదు. మరి తల్లి పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారనే గాయాలున్నాయా, చంపేశారా, సహజంగానే మరణించిందా ఏంటి అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం లేదు. సో ఏదేమైనా కూడా తల్లి కూతుర్లు చాలా అన్యోన్యంగా ఉండేవారు. వారు చాలా మంచిగానే ఉండేవారు. ఎటువంటి విభేదాలు లేవని స్థానికులు చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే తల్లి శవాన్ని పక్కన పెట్టుకొని 8 రోజుల పాటుగా అదే ఇంట్లో ఉన్నారు. కానీ కనీసం ఆ విషయాన్ని బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్త పడ్డారు. మరి కావాలనే ఇదంతా చేశారా, మరి నిజంగానే చుట్టూండేవారు అనుకున్నట్టుగా మతిస్థిమితం లేకని రకంగా ప్రవర్తించారా? ఏదేమైనా ఇది ఒక రకంగా సాహసం అని చెప్పొచ్చు. శవాన్ని పక్కన పెట్టుకొని 8 రోజుల పాటుగా అదే ఇంట్లో ఉన్నారంటే ఒక రకంగా అది ధైర్యం చేసి బయటికి పొక్కకుండా చేసే ప్రయత్నం అనుకోవాలా, నిజంగానే మతిస్థిమితం భ్రమించింది అనుకోవాలా? సో
కొంత ఆసక్తి రేపుతోంది, కొంత అనుమానం కూడా కలుగుతోంది. సికింద్రాబాద్ వారసుగూడలో జరిగింది ఈ దారుణ ఘటన. పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే కానీ ఈ కేసుకు సంబంధించి కొంత నిర్ధారణకు వచ్చే అవకాశం, ఇదేం జరిగిందని మాత్రం తెలిసే అవకాశం అయితే లేదు.